నంద్యాల జిల్లా నందికొట్కూరులో శివస్వాములు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మారుతినగర్లో క్రైస్తవులు శివస్వాముల ఇళ్లకు వెళ్లి దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత రాత్రి అనుమతి లేకుండా నడుపుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో 10వ తరగతి చదువుతున్న శివస్వాములు మైక్ సౌండ్ తగ్గించాలని కోరగా దాడి చేసినట్లు ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివస్వాములు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందికొట్కూరులో అలాగే శివస్వాములకు క్రైస్తవులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శివస్వాముల ఇళ్లకు క్రైస్తవులు వెళ్లి దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత రాత్రి అనుమతి లేకుండా నడుపుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో 10వ తరగతి చదువుతున్న శివస్వాములు మైక్ సౌండ్ తగ్గించాలని కోరగా దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి ఆగ్రహానికి గురైన శివస్వాములు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, రవి, నందికొట్కూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా 600 మంది శివస్వాములు అయితే కనుక పోలీస్ స్టేషన్ ని ముట్టడించిన పరిస్థితి కనుక నెలకొంది. ఏదైతే కనుక గత రాత్రి శివస్వాములు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి చదువుతున్న ఒకే చోట చదువుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే క్రైస్తవ మతానికి చెందిన చర్చి సంబంధించి ప్రార్థనలు అయితే కనుక భారీ సౌండ్ పెట్టారని చెప్పి మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అక్కడికి వెళ్లి వారికి చెప్పడం జరిగింది. కొంచెం సౌండ్ తగ్గించుకో అనే విషయం చెప్పడం జరిగింది. కానీ వారు తగ్గించకుండా అలాగే కొనసాగించారు. కానీ ఏదేమైనప్పటికీ రాత్రి అయితే కనుక గడిచిన పరిస్థితుల్లో ఉదయం లేచిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే కనుక 10వ తరగతి విద్యార్థులు శివస్వాములు ఉన్నారో వారి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి క్రైస్తవ మతానికి చెందిన వారైతే కనుక పూర్తిగా దాడులు చేసిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. ఆ దాడులను అయితే కనుక ఈ శివస్వాములు కావచ్చు, అదేవిధంగా హిందూ మత సంఘాలు కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒకేసారిగా నందికొట్కూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి 600 నుంచి 1000 మంది శివస్వాములు అయితే కనుక నందికొట్కూరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ నిండా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఎలాంటి వీరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఈ మత చిచ్చు రేపడానికి వీరు చేస్తున్నారని చెప్పి కూడా శివస్వాములు అయితే కనుక ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొనింది. రవి, థ్యాంక్ యూ మస్తాన్.